ఆ తర్వాత చాలా ప్రయత్నాలు జరిగి సహస్రకు బిహారీకి పెళ్ళయింది. నా కూతుర్ని అల్లుణ్ణి బాగా సెటిల్ చేయాలని ఆలోచించాను. నా బిడ్డ ఎప్పుడు ఇబ్బంది పడకూడదని నా కోరికొదినా. అలాంటిది ఈరోజు నాకు తెలిసిందేంటి అంటే నా కూతురు ఇప్పుడు నా బిడ్డ కాదు, ఈ ఇంటి కోడలు. దానిమీద నాకు అధికారాలు ఉన్నాయి అనుకున్నానే గాని దానిమీద సర్వ అధికారాలు విహారీకి నీకు మాత్రమే ఉన్నాయొదినా. నువ్వు వడిబియ్యం పోసి గుర్తు చేసింది ఏంటో తెలుసా వదినా? నేను నా కూతుర్ని మేనల్లుడికి ఇచ్చినా, నా కూతురు నా పుట్టింటి కోడలే అయినా, నేను అప్పగింతలు ఇవ్వకపోయినా అది ఈ ఇంటి మనిషి. అమ్మా, ఏంటమ్మా అలా మాట్లాడుతున్నావు? కన్న ప్రతి తల్లి తండ్రి ఇదే మాట అంటారమ్మా. వింటున్నావా విహారీ? ఇక తన విషయంలో నేను ఎక్కువగా కలత చేసుకోను. అది గారాబంగా పెరిగింది, కొంచెం మొండిది. నిన్ను విసిగించినా, కోపం తెప్పించినా దాన్ని క్షమించు విహారీ. సహస్రని, నువ్వు ఈ ఇంటి కోడలు అనుకుంటున్నావు కానీ దాని మెడలో వాడు 3 ముళ్ళు వేయలేదక్కా. సహస్ర ఎప్పటికీ నీ కూతురే. నిన్నే విహారీ. అతయ్య, మళ్ళీ మనకి ఫార్మాలిటీస్ ఏంటి? సహస్ర ఎప్పటికీ మీ బిడ్డే.